హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వనజాక్షి. రండి ఫ్రెండ్స్, ఈ పొద్దుటి వ్లాగ్ ఏమి ఎట్లా అని చూద్దాము రండి. ఇప్పుడు మనం అదరగొడదాం. అంతా రెడీయేనా? డీలే కెమెరా, సూపర్ డీలే మ్యూజిక్ రెడీ గురు. రండి ఫ్రెండ్స్, ఈ పొద్దు వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. ఈ పొద్దుటి వ్లాగ్ యావదప్ప అంటే ముక్కోటి ఏకాదశి అయ్యి కదండి ఫ్రెండ్స్, అబ్బటిది కొంచెం లేట్ అయ్యా వీడియో వేసేదానికి. సారీ, అడ్జస్ట్ చేసుకొని సపోర్ట్ చేసి చూడండి. ఇతవ ఉసిరి చెట్టు కూడా ఉంది, దాతవ కూడా అంతే ముగ్గు వేసి అంతా చేసినాను. ఇంత మాత్రం అన్ని దగ్గరలోనూ పొద్దున్నే లేచి అంతా జత్తులంతా ఊడ్చి ఇట్లా ముగ్గులో వేసి పెట్టినాను. ఎట్లుండయినా ముగ్గులు ఆల్రెడీ చూస్తూనే ఉండింటారు నేను కోసే ముగ్గులు. ఐ హోప్ మీకు ఇష్టమై ఉంటుంది అనుకుని ఉన్నాను. ఇంకా నా కొడుకు కాలేజీకి వెళ్ళిపోయా, అంతే ఏమైనా తీసుకోమని అసలు ఇచ్చేసి ఉంటే లేకపోతే వీడియో చేయలేదేమో. ఇప్పుడు వచ్చేసి నేను అందరికి కొంచెం ఛానల్ అయ్యి కదా వీడియో, అందుకని మర్చిపోయినాను, ఏమి అనుకోద్దండ. ఇది వచ్చేసి ముల్లంగి చట్నీ చేద్దాము అనేసి రెడీ చేస్తూ ఉన్నాను. నేను ఎట్లా చేస్తాను ఏమి ఎట్లా అనేది చూడండి. ఫస్ట్ వచ్చేసి కొంచెం నూనె వేసుకోండి, దాంట్లోకి సాసులు, జీలకర్ర, తిరగా పచ్చిమిరపకాయలు అన్నాక తెల్లగడ్డలు వీటిని వేసి వాడుకొని తిరగా ఎర్రగడ్డలను వేసి వాడుకుంటా ఉన్నాను. అన్నాక ఆ ఎర్రగడ్డలు వేసి వాడుకున్నాక ముల్లంగి వేసినాను. ముల్లంగిను వేసి ఇట్లా వాడుకొని కొత్తిమీరను వేసి వాడుకుంటాను నేను. ఇంకా లాస్ట్లో రుంచి వేసుకునేదానికి అట్లే ఎర్రగడ్డ ముల్లంగి అంతా రుంచి పక్కన అట్లే పెట్టినాను. ఇప్పుడు మనం వాడుకునేదంతాను మిక్సీలోకి వేసి దాని చతికి రుంచి శనగపప్పు, శనగగింజలు ఏదైనా ఒకటి వేసుకోవచ్చు కావాలంటే. తిరగా చింతపండు, ముల్లంగి, పచ్చి ముల్లంగి, అదే ఇంక రెండు శనగపప్పు ఉంది కదా, శనగపప్పు శనగగింజలు వాటిని నేను వేస్తాను. చెప్తే కదా ఏదైనా ఒకటైనా వేసుకోవచ్చు, శనగపప్పు కానీ శనగగింజలు కానీ. దాని జೊತೆಗೆ కొబ్బరి ఇట్లంతాను వేసుకోవచ్చు. చూడు, ఇంకాను రుంచి మిగిలించకుండా లాస్ట్లో వేసేకి అనేసి దానికి రుచికి తగ్గంత ఉప్పు వేసేసి పసుపు పొడి, తిరగా ఇది వచ్చేసి తరకారీ సాంబార్ పౌడరు. మనము మామూలుగా నీళ్ళు చారు చేస్తాం కదా పులిసారు, దానిది సాంబార్ పౌడర్ వేసి ఇట్లా మిక్సీ పట్టుకున్నాను. దాంతో అయినాక అట్లా పెట్టుకుంటాం కదా కొత్తిమీర, ముల్లంగి, ఎర్రగడ్డలు అంతాను దాన్ని వేసి ఊరికే అట్లా ఒక రౌండ్ వేసి కలుపుకొనేచ్చు, లేకపోతే అట్లే ఇచ్చేసుకునేది. చూడండి, ఇట్లా ఊరికి ఒక రౌండ్ అంటే అవి మనకి చేతికి చిక్కుతా ఉండాలి నోటికి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇట్లా రుబ్బుకొండాను. రుబ్బింది అయినాక ఇప్పుడు తిరుగుబాత వేసుకున్నాం రండి. ఇప్పుడు చూడండి, రొంచ అప్పుడే వాడుకోండి కదా, దాంట్లోకే నూనె వేసి సాసులు, ఎండుమిరపకాయ వేసినాను. తిరగా దీనికి కరివేపాకు వేయచ్చు, నేను ఇప్పుడు కొత్తిమీర వేసినాను. వేసి ఇప్పుడు మనము తిరుగుబాత అనేది చట్నీలోకి కలుపుకున్నాం. చూడండి ఎట్లుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకు ఇట్లే ఏం చేసేది ఒకతర నోరంతా ఒకతర అంటే చేసుకున్నాము అనేసి చేసుకోండి. పొద్దు ముక్కోటి ఏకాదశి నాడు ఎలా అనిపించే చేసుకోనల్లా అనేసి వేరే సాంబారును ఉండే, కానీ ఇట్లా ఇది ఒకతర పుల్లగా అంత నోటికి బాగా చిక్కుతుంది. ఏమన్నా నోరు చెడిపోయి ఉంటే, ఇప్పుడు ఎవరికైనా జ్వరము ఇట్లా బాగా లేకుండా అట్లా అంతా ఉంటుంది కదా, ఆ టైంలో ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇట్లా ముద్ద జొతికి నెయ్యి వేసుకొని తింటా అంటే సూపర్గా ఉంటుంది. అట్లా నెయ్యికి బాగుంటుంది, ముద్దకి బాగుంటుంది, అన్నంకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంటే అందరూ చేస్తారు, నేను ఇట్లా చేస్తాను అనేసి మీకు చూపిస్తాండేది. ఐ హోప్ మీకు ఇష్టమవుతుంది అని. చూడండి, అట్లా మీకు తిని కూడా చూపిస్తాను. నాకంత ఇష్టమయ్యా పొద్దు ముక్కోటి ఏకాదశి వేరే ఎప్పుడు ఉపవాసం ఉంటా ఉంటే అందుకే ఈ పొద్దు మాకు బట్టలు కూడా చాలా ఉండే, బట్టలు కుట్టుకొని పోయా కయ్యలేదులే వద్దులే అనుకొని ఉండిపోతున్నాయి. చూడండి ఇట్లా, కానీ ఆ దేవుడు ఇడలేదు నన్ను. ఎట్లా వచ్చేది రా చూద్దాం, రా వచ్చి చూసుకోపో అనేసి ఇడకుండా తిరగా సాయంకాలము 6 o'clock అట్లా రెడీ అయ్యి
నేను నా పెద్ద కొడుకు పోయింది. నా చిన్న కొడుకు ఇంకా కాలేజ్ నుంచి వచ్చిండలేదు. 6కి వస్తాడు. మేము 5:30కి అంతా ఆడుంటిమి. 6కి అంటే 5:30కి ఇడిస్తిమి, 6కి అంతా ఆడుండి వచ్చేసాకట్ట అనేసి చూడండి దేవస్థానంకి ఎంట్రీ అవుతాము. ఎంట్రీలో ఎంత బాగుండేది చూస్తారు కదా. చూడండి అందరు భక్తులంతా వచ్చి టెంకాయలంతా కొట్టి అంతా పోయిండేది. అంటే మా ఊరికి దగ్గరికి గనిబండ అని ఒక ఊరుంది. వెంకటరామ స్వామి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానంకి పోతా ఉన్నాము. చెప్తే కదా పోకూడదు అని ఎలా వద్దులే అనుకొని ఉండిపోయింది. కాకపోతే ఆ దేవుడు ఉండనీలేదు. రా అనేసి పిలిపించుకున్నాడు. చూడండి ఎంత బాగుంటాడో. ఇంకా ఆడ ముందర ఉండేవాళ్ళంతా మా ఊరు వాళ్ళే, తెలిసిండే వాళ్ళు. బట్టలు ఇస్తారు, ఐబ్రోకి ఎంత వస్తాండ్రి. అందుకే ఆ బిడ్డ అంతా మాట్లాడిస్తూ ఉండే. ఇప్పుడు చూడండి ఉత్తర ద్వారం ఇంకా మనము దూరి పోతా ఉన్నాం లోపలికి. అట్లే నా కొడుకును వచ్చేసినాడు. నా చిన్న కొడుకు ఉంటే నా పెద్ద కొడుకు వస్తా అనలేదు. ఇంక నేను ఒకతే పోతాను కదా అనేసి నా జొతికి నా పెద్ద కొడుకు కూడాను వచ్చేసినాడు. అట్లా నేను అవతలుంటాను, దేవస్థానంకి రాను, అట్లా ఇట్లా అని అంటే క్యూ చాలా ఉంటుందేమో అట్లా ఇట్లా అనేసి వానికి కొంచెం ఇది. అందుకని చూడండి దేవుడు ఎంత బాగున్నాడో, లోపలంతా ఎంత బాగా అలంకారం చేసినారో. చాలా అంటే చాలా బాగుండే. మీరును చూసి మీకును ఆ దేవుడు ఆశీర్వాదం ఇయ్యని అనేసి కోరుకుంటా ఉండ. మీరు ఎవరంతా వీడియోలు చూస్తూ ఉన్నారో వాళ్ళకంతాను ఆ దేవుడు ఆశీర్వాదం ఇయ్యని. మా ఊర్లో పక్కన ఉండే ఎంట్రన్స్ చూడండి అవతల అంతా ఫుల్ డెకరేషన్, కాయలు పండ్లు అంతా కట్టి చూడండి. ఇదంతా ఇట్లా విగ్రహాలు అంతా పెట్టి కూడాను చేసిండ్రి. ఇట్లా ఏడాది చేసిండ్లే, ఈ ఏడాది అట్లా. చూడండి అయితే వచ్చేసి లక్ష్మీదేవి దేవస్థానము. సింపుల్గా అమ్మవారు, లక్ష్మీ అమ్మవారి దేవస్థానము చాలా బాగుంది కదా. చూడండి ఇట్లా విగ్రహాలు అంతా పెట్టి ఏడాది చేసిండేది, ఇదే ఫస్ట్ ఏడాది చేసిండేది. ఇంకా ఇట్లంతా ఉంటే అంతా చెప్పాలా. ఇంకా అందరూ ఫొటోస్ వీడియోస్ అట్లంతా తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఎంజాయ్ అంటే దేవునికి ఇంకా వచ్చింటాం కదా. ఇంకా అట్లే అంతా చూసుకొని ఇంకా వస్తాండాము అవతలకి పోయేకి అనేసి. చూడండి ఈత వచ్చేసి నవగ్రహాల విగ్రహాలు ఉండే, దానికి అట్లే రౌండ్ వేసుకొస్తాము అనేసి పోయిండాము. ఇది నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని బుచ్చం రాహువే కేతువే నమో నమః ఇట్లా చెప్పుకొని రౌండ్ వేస్తారు కదా. అట్లా 9 రౌండ్లు వేసి వస్తేనే ఇంకా ఈ తీర్థాలు ప్రసాదాలు ఇస్తూ ఉండ్రి. అది అంతే చూసుకొని వచ్చినాము. ఇంకంతా ఆడ పెట్టేసింటారు బొట్టు పెట్టుకునేకి అంతాను. చూడండి లడ్డు ప్రసాదము ఇట్లా అంతా ఇస్తూ ఉండ్రి. ఇంకా అంతాను ఎట్లా ఈసారి అంతను ఎప్పుడూనో ఉపవాసము అంతా ఉంటే పోవాలా దేవస్థానంకి అనేసి పొద్దున్న ఇంకా ఏమీ తినకుండా అట్లంతా ఉంటే అప్పుడు పయ్యకి ఎంత ట్రై చేస్తా ఉంటే పయ్యకి అవుతానులే. ఈసారి అంతా బాగా తినిండాను. అయినా ఈసారి వద్దులే అనేసి ఉండిపోయి ఉంటే లాస్ట్ మినిట్లో ఏ మనసు వచ్చినామో అన్నాక స్నానం చేసుకొని అన్నాక వచ్చినాను. అట్లా అవుతుంది. నేను అదే నమ్మేది. మనం అనుకోంది ఏమీ ఇది అయ్యలేదు. ఆ దేవుడు ఏమి మన చేతిలో చేపించుకోవాలా అని ఉంటే అది చేపించుకుంటాడు. మనం ఏమన్నా చేసినా చేయకపోయినా అనేది నా ఒపీనియన్. మీరేమంటారా? ఇంకా ఈ వచ్చేసి ప్రసాదం ఇస్తూ ఉంటారు. ఆల్రెడీ సాయంకాలం అయిపోయింది. ఇంకా పొద్దున్నే 3-4 గంటలకే స్టార్ట్ చేసింటారు పూజలు ప్రసాదాలు అనేది. ఇంక ఇప్పుడు ఆల్రెడీ 6 గంటలు అట్లా అయిపోయింది. సరే అనేసి పోతిమే. ఆడాను అంతే పక్కూరోళ్ళు వీళ్ళను తెలుసు బట్టలు ఇచ్చేకి వస్తూ ఉండ్రి. వాళ్ళ అమ్మోళ్ళు అక్కోళ్ళ జೊತೆ వస్తాడు వాళ్ళు. సరే వేసుకుంటే అతను చూస్తే చిన్నోడు వేసేవనే కట్టే ఇట్లా ఇచ్చేస్తాడంటే ఆడ చూస్తే అతవి ఏమీ లేదు. అది వచ్చేసి ఉప్మా ఉండే. సరే కేసరి బాత్ ఒకటి చాలు అనేసి దేవుని ప్రసాదం ఒక చూరు తిన్న చాలు కదా అనేసి తీసుకొని వస్తాడని. అంటే డెక్స పెద్దగా ఉండే ఆ చిన్నోడు గోకుతాడు. సరే ఉందేమో అనేసి ఇది చేస్తే అట లేదు. సరే చాలు నాకు ఇదే అనేసి
తీసుకొని నేను ఒక చూరు నా కొడుకు ఒక చూరు పెట్టుకొని ఇంకా అందరూ చుట్టుపక్కల అందరూ తెలిసిండే వాళ్ళే ఉండింటారు. ఐబ్రోస్కి అంతాను వచ్చేవాళ్ళే అందరూ మాట్లాడిస్తూ ఉండ్రి. అపురూపంగా ఇట్లా చీర కట్టుకొని అవతల పోతే బాగుండవు అనేసి కాంప్లిమెంట్ వేరే చాలా ఖుషి అయ్యా. తిరిగి వచ్చేటప్పుడు బొరుగులు తీసుకొని వచ్చేసి ఇంకేమి చిన్న బిడ్డలు కాదు కదా ఆట సామాన్లు అవంతా తీసుకునేకి వాటినంతా చూసుకొని వచ్చేసింది. ఈడ చూడండి మా కుక్క పిల్ల ఆవిడ తవుడు పిల్ల ఉంది, దాన్ని పట్టుకునేకి ట్రై చేస్తూ ఉంది. ఇదేంటింది ఫ్రెండ్స్ ఈ పద్ధతి వీడియో.